హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్. ఈరోజు మనం డిబేట్ చేయబోయే అంశము తెలంగాణ పార్లమెంటులో మరి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు ప్రధాన పార్టీలు కూడా మరి ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల బలాబలాలు ఏంటో చూసాం. మరి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరగబోనున్న 17 లోక్సభ స్థానాలకు సంబంధించి మరి ఏ పార్టీ బలబలాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించి మనతో డిబేట్లో పాల్గొంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మెట్టు సాయి కుమార్, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి జీవి రామకృష్ణారావు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, అలాగే బీజేపీ పార్టీ నుంచి బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్ బీజేపీ సీనియర్ నాయకులు. సో అందరికీ నమస్తే సార్. ముందుగా మనం అసెంబ్లీకి సంబంధించింది ఇక మరి కాంగ్రెస్ పార్టీ అయితే 64 సీట్లు గెలుచుకుంది, అలాగే మరి బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లు కూడా గెలుచుకుంది. అసెంబ్లీలో మరి కొంత కాంగ్రెస్ పార్టీ ప్రథమ స్థానంలో ఉండే అధికారంలో ఉంటే మరి ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈసారి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి 13 ఏళ్ల పాటు మరి ఉద్యమం చేసిన పార్టీగా, తెలంగాణ ఇంటి పార్టీగా, అలాగే మరి ఇక 2 సార్లు ఎన్నికల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ కొంత అసెంబ్లీ ఎన్నికల్లో మరి గ్రేటర్లో కొంత వెనుకబడిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ ఎన్నికలు అయిపోయాయి. ఇక అందరి దృష్టి మాత్రం ఇప్పుడు లోక్సభ ఎన్నికల మీద ఉంది. ఇక ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? ముందుగా మరి ఈ జీవి రామకృష్ణారావు గారితో మాట్లాడదాం. జీవి రామకృష్ణారావు గారు చెప్పండి, ఇప్పుడు 17 లోక్సభ ఎన్నికలకు మరి అతి త్వరలో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఇక ఇప్పుడు మరొకసారి సిట్టింగ్లకే మరి కేసీఆర్ ఇప్పుడు టికెట్లు ఇస్తారా, లేక మార్పులు చేర్పులు ఉంటాయా? అసలు 17 మంది అభ్యర్థులు ఇప్పుడు రెడీగా ఉన్నారా, చెప్పగలుగుతారా? ఫస్ట్ శ్రీనివాస అందరికి నమస్కారం. ప్లస్ ఇందులో కాన్ఫరెన్స్ ఉన్న వారు కూడా అందరికి కూడా నమస్కారం అండి. సార్, తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ మా భారత రాష్ట్ర సమితి సంసిద్ధంగా అవుతున్నది. ఏది రేపు రానున్న లోక్సభ ఎన్నికల్లో కొట్టడానికి కోసము. ఇప్పటికే మా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల యొక్క రివ్యూస్ అయినాయి. మళ్ళీ రేపటి నుంచి కూడా మాకు నియోజకవర్గాల వారికి కూడా పార్లమెంట్ ఏ విధంగా కొట్టడానికి దాని మీద కూడా మాకు రివ్యూస్ జరుగుతున్నాయి. మేమందరం కూడా చాలా నమ్మకం కొద్ది ఉన్నాము. 100% రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు మరొకసారి కాంగ్రెస్ ఓటేసి పొరపాటు జరిగిపోయిందని గమనించారు. మళ్ళీ పార్లమెంట్లో వాయిస్ వినిపించాలంటే, తెలంగాణ వాయిస్ వినాలంటే తప్పకుండా అది 100% బీఆర్ఎస్ పార్టీతో అవుతుందనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ గట్టిగా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ అధిష్టానం ఏం చెప్తే గదే వాళ్ళు మాట్లాడాలి. కాబట్టి మరి మాకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ కాంగ్రెస్ కి ప్రభుత్వం ఇచ్చినామని ప్రజలు ఉన్నారు. కాబట్టి పార్లమెంట్లో మళ్ళీ మన గల్లం వినాలంటే 100% మన వాయిస్ గట్టిగా రేజ్ కావాలంటే కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ కొంతమంది ఎంపీలు తప్పకుండా పార్లమెంట్ లో ఉండాలనే ఉద్దేశంతో మాత్రం తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఆ యొక్క ప్రయత్నంలో, ఆ కష్టంలో టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఆర్గనైజేషన్ లో ముందున్నామన్న సంగతి మీకు తెలియజేస్తున్నాం. అంటే రామకృష్ణారావు గారు, మీరు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరి 64 సీట్లు గెలిచారు. అలాగే 2018కి వచ్చేసరికి ముందస్తుకు వెళ్ళినప్పటికీ కూడా ఇక మరి మీకు 88 స్థానాలు మరి తెలంగాణ ప్రజలు ఎమ్మెల్యేలు గెలిపించిన పరిస్థితి ఉంది. మరి లోక్సభలో చూసినట్లయితే కొంత మీకు ప్రభావం తగ్గిందని చెప్పుకోవచ్చు. మరి చాలామంది ఓటర్లు కూడా కొంత చైతన్యం కనిపించింది. రాష్ట్రంలో ఏ పార్టీ ఉండాలి, కేంద్రంలో ఏ పార్టీ ఉండాలనే ఒక అవేర్నెస్ అయితే కనిపించినట్టు అనిపిస్తుంది. మరి ఈసారి మీరు రాష్ట్రంలో అధికారంలో లేరు, అలాగే కొన్ని నియోజకవర్గాల్లో అంటే పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా మరి కొంత ఓటింగ్ శాతం తగ్గినట్టుగా కనిపిస్తోంది. ఇది మీరు సమన్వయం చేసుకొని మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి బయట ప్రచారం జరుగుతోంది, బీఆర్ఎస్ పార్టీ మరి 3వ స్థానానికి వెళ్తుంది లోక్సభ సీట్లో అని. దీన్ని ఎట్లా చూస్తారండి? అదంతా కూడా తప్పండి. అది వేరే పార్టీలు చేస్తున్న దొంగ ప్రచారం, తప్పు ప్రచారము. ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ 4 ఎంపీలు గెలిచింది. అక్కడ ఏమున్నాయండి? అసెంబ్లీలో వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళు గెలిచిన దగ్గర. భారతీయ జనతా పార్టీ కూడా చాలా చోట్ల గెలిచింది, 2-3 చోట్ల. అక్కడ వాళ్ళకి అసెంబ్లీ సీట్ ఉండనా? ఎమ్మెల్యే లేరు కదా. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది, ఇక్కడ కాంగ్రెస్ కి ఇచ్చినాము, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇప్పుడు మళ్ళీ మాకు అక్కడ మాకు పార్లమెంట్ లో గట్టిగా మన వాయిస్ వినబడాలంటే తెలంగాణకు వేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. మేము కూడా పార్టీ అన్ని కూడా రేపు మొన్న జరిగిన ఎన్నికల్లో జరిగిన తప్పులు ఏందని కూడా పార్టీకి క్షుణ్ణంగా పరిశీలించుకున్నది. కాబట్టి ఈ టీఆర్ఎస్ కార్యకర్తలను సంసిద్ధం చేస్తున్నది.
జరిగిన పొరపాటు అన్నిటి కూడా సరి చేసుకొని మళ్ళీ మన ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున పోదామని. 3వ స్థానంకి ఏముండమండి, మేము ప్రజాస్థానంలో ఉంటాము 100%. రేపు బీఆర్ఎస్ పార్టీ తన సత్తా ఏందో చాటుకుంటుంది. బ్రహ్మాండమైన పోటీ మేము ఈ 2 పార్టీలకు తప్పకుండా ఇవ్వబోతున్నాం. అంటే ఈ మధ్య కాలంలో సీఎం కేసీఆర్ కూడా మరి బాత్రూంలో చిన్న యాక్సిడెంట్ జరగడము, తర్వాత ఫ్రాక్చర్ కావడము, ఒక 2 నెలలు ఆయన మరి బయటికి రాలేని పరిస్థితి ఉంది. మరి కొంత కార్యకర్తల్లో కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో కొంత నిరాశ నిస్పృహలు ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఇదంతా మీరు మంత్రి కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావు వీళ్ళంతా కూడా మరి ఆ మేరకు కార్యకర్తల్లో ఉత్సాహం నింపగలిగారా? మరొకసారి సీఎం కేసీఆర్ ఎప్పుడు బయటికి రాబోతున్నారు? మరి టైగర్ వస్తుందని మరి కేటీఆర్ చెప్తున్నారు. ఆయన ఎప్పుడు పూర్తి స్థాయిలో మరి రాష్ట్రంలో పర్యటించే పరిస్థితి ఉంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి లోక్సభకు మీరు పూర్తిగా సమాయత్తంగా ఉన్నట్టేనా? కేసీఆర్ గారు దెబ్బ కింద పడడం జరిగింది, ఆయనకు ఆపరేషన్ కూడా అయిందంటే అందులో ఏమి డౌట్ లేదు. వారు కోరుకుంటున్నారు. ఆల్రెడీ కూడా ఈ రోజు కూడా నిన్న ఇవాళ కూడా వారు పార్లమెంట్ సంబంధించిన కొంత ముఖ్య నాయకులతో సమావేశమైనారు. కేటీఆర్ గారి ఆరోగ్యం బాగాలేకుండా మాకు 2వ స్థానంలో చాలా మంది నాయకులు మన కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు, వినోద్ కుమార్ గారు, కడియం శ్రీఆర్ గారు, నిరంజన్ రెడ్డి గారు, మధుసూదన్ చారి గారు వారు విశేషంగా పర్యటించిండ్రు. అన్ని చోట్ల కూడా కార్యకర్తలు సంసిద్ధం చేసిండ్రు. మాకు దగ్గర సుమారు 60 లక్షల మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ ఈరోజు తెలంగాణలో ఏ పార్టీకి అంత మెంబర్షిప్ లేదు. పార్టీ గట్టిగా ఉన్నది. కేసీఆర్ గారు వారు వచ్చే టైంలో వచ్చేస్తారు. ఇంకా స్వల్పంగా ఇంకొక 20 రోజులు అయితే వారికి రెస్ట్ నుంచి బయటకు వస్తారు. తప్పకుండా కేసీఆర్ గారు వచ్చేసరికి కూడా పార్టీ అన్ని విధాలు కూడా సంసిద్ధంగా ఉంటుంది. ఇక వారు ఓన్లీ కేవలం దిశ చెప్పడమే. ఆల్రెడీ ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని చేయాలో అన్ని కార్యక్రమాలు చేసుకొని మేము పెట్టుకొని రెడీ ఉన్నాము. ఇంకా రేపు కేసీఆర్ గారు వస్తే ఇంకా డబుల్ మాకు బోనస్ లాగా ఉంటుంది కేసీఆర్ గారి పర్యటనలో, కేసీఆర్ గారి మాటలు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మా కార్యకర్తలు కూడా ఇవాళ ఓడిపోయేంత మాత్రం పెద్ద భయపడే లేదు. రాజకీయాలలో కూటమి గెలుపు అనేది సహజము. మన 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పవర్లో లేరు, ఈ పవర్కి వచ్చిర్రు. కొన్ని రోజులు మేము పవర్ లేకుండా ఉంటాం. ఆయనంత మాత్రాన కూడా ఎక్కడ కూడా మేము భయపడేది ఏం లేదు, పెద్ద డిసప్పాయింట్మెంట్ అయిన కూర్చునే లేదు. తప్పకుండా పార్టీని బలోపేతం చేసుకుంటాము. మరి ఒక్కసారి తెలంగాణ వాదాన్ని, కేసీఆర్ గారి వాయిస్ ని బలంగా ప్రజలకు తీసుకుపోయి మేము పార్లమెంట్ ఎన్నికల్లో మా సత్తా ఏందో మేము తప్పకుండా చూపించుకుంటాం. జి రామకృష్ణారావు గారు, మీరు 13 ఏళ్ళు ప్రజలతో కలిసి మరి ఉద్యమం చేశారు. అలాగే ప్రజలు మీకు సంపూర్ణ మద్దతు కట్టబెట్టారు. 2 సార్లు అధికారంలోకి వచ్చారు. కానీ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన మరి మొదటి రోజు 2 గ్యారంటీలను కూడా హామీలను కూడా అమలు చేస్తూ మరి ఇక మరొక 4 గ్యారంటీలను కూడా మరి అమలు దిశగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏదైతే నినాదంతో వాళ్ళు 6 గ్యారంటీలతో వెళ్ళారో వాటిని ఫుల్ఫిల్ చేసే దిశగా ఉన్నారు. మరి ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలంటే ఏం చెప్తారు, చెప్పగలుగుతారా? 100% చెప్తామండి, 100% చెప్తాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంతరము అబద్ధం ప్రచారం చేసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టిరు. ఒకటి, కేసీఆర్ గారు ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ నిలబెట్టుకున్నారు. చెయ్యని వాగ్దానాలు కూడా కేసీఆర్ గారు నిలబెట్టుకున్నారు. ప్రజలు మార్పు కోరుకున్నంత మాత్రాన అక్కడ మాకేం పెద్ద ఘోర పరాజయం ఏం పాల్గొలేదు. గతంలో 2 సార్ల ఎన్నికల్లో మీరే చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఘోరంగా ఓడిపోయిందో మీరు చూశారు. కానీ మాకు ఇవాళ బ్రహ్మాండమైనటువంటి సంపూర్ణమైన మద్దతు ఉంది. మాకు ఎంపీలు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, మాకు ఎమ్మెల్సీలు ఉన్నారు. పార్టీ బలోపేతంగా ఉన్నది. మాకేం అది ఏం లేదు. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పింది పేరుకు 6 కానీ వాళ్ళు 420 హామీలు వారు ప్రకటించారు. అవి ఏవి కూడా వాళ్ళు చేయలేరు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక రోడ్ మ్యాప్ లేదు. ఈ రోజు వరకు కూడా అవి ఏ విధంగా వాళ్ళు అమలు చేస్తారు, దానికి ఒక ప్రాసెస్ ఏంటిది, దాని ప్రొసీజర్ ఏంటిది అనేది కూడా కాంగ్రెస్ కి రూల్ లేదు, దానికి సిద్ధాంతం లేదు. ఇది ఇప్పుడు ఈ రోజున చరిత్రలో అయినాక మీరు మాట్లాడండి మేము 5 సంవత్సరాలు మాట్లాడండి సార్. మధ్యలో ఎందుకు వస్తారు? నాది అయిపోయాక మీరు మాట్లాడండి. సాయి కుమార్ గారు, ఓకే. రామకృష్ణారావు గారు ఏమంటున్నారంటే మేము కార్యకర్తలు కావచ్చు, ప్రజల్లో మేము ఇంకా మాకే ఆదరణ ఉందని చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు అంటున్నారు. సాయి కుమార్ గారు మీరేం చెప్తారు? ఇచ్చామన్నా మీకు సార్. ఇప్పుడు ఒక మాట్లాడి శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 50 రోజులైంది. టిఆర్ఎస్ పార్టీ 2018లో డిసెంబర్లో అధికారం వచ్చిన తర్వాత 2023 పోయిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో నిరుద్యోగులకు ఇచ్చిండ్రా? అది తీయకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళు. అప్పుడు అడిగితే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 6 గ్యారెంటీలు
అర్హులైన ప్రతి ఒక్కరిని ఇంటికి చేరుస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 100% చేరుస్తాము. డిసెంబర్ 7, 9 మధ్యలోనే మేము 2 క్యాండిల్ పూజ చేశాము. నిన్న సభలో ఏం చెప్పారు? ఫిబ్రవరి మొదటి వారంలో ఇంకా 2 క్యాండిల్ పూర్తి అవుతాయి అంటే కాంగ్రెస్ కరెంట్ కట్టమన్నారు. కరెంట్ బిల్లు కట్టకండి, మొత్తం కరెంట్ ఫ్రీ అని చెప్పిండు. 10వ తారీఖు రోజు రైతు బంధు పడుతున్నారు. ఏమైనా మీ రైతు బంధు ఏమైంది? మీ 9వ తారీఖు రోజు మీ కరెంట్ ఏమైంది? ఉచిత కరెంట్ కావు చెప్పండి. మీరు మీ మాటలు చెప్పారు, మేము అంటలేం సార్. మీ ముఖ్యమంత్రి మాట్లాడిండు శ్రీశైలం మేంగా చెప్పింది, అందుకని అడుగుతున్నాం మేము. ఇప్పుడు నేర్చుకోండి. అధికారము ఎవరు సొంతం కాదు. మీరు ఏమనుకున్నారు? మీరు అధికారం మార్చుదాం అనుకున్న బీఆర్ఎస్ నాయకులకు చూసారు ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 6 గ్యారెంటీలకు ప్రతి ఇంటికి చేరుస్తాము. ఫిబ్రవరి మొదటి వారంలో ఇంకా 2 గ్యారెంటీ చేరుస్తాము. ఎన్నికల ప్రచారంలో అప్పటి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు ప్రతి ఇంటికి చేస్తామన్నారు. వినండి బీఆర్ఎస్ నాయకులు, అందరూ వినండి. ఎందుకంటే కమిట్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ ఏదో ఆదరాబాదరగా మీరు అప్పుడు చేసిన కాదు. రేవంత్ రెడ్డి గారు వాయిస్ వినండి సార్. మీరు రేవంత్ రెడ్డి గారు స్పీచ్ వినండి. మరి ఏం చెప్పారు? 6వ తారీఖు రోజు నేను ముఖ్యమంత్రి అయితే 9వ తారీఖు రోజు మీకు రైతు బంధు పడుతుంది. 10వ తారీఖు నుంచి ఎవరు కరెంట్ బిల్ కట్టద్దంటున్నారు. ఇవాళ ఇళ్ళకి వచ్చి కరెంట్ కట్ చేసిపోతున్నారు. గవి చెప్పండి ఆన్సర్. మీరు ఆన్సర్తో తర్వాత సంగతి ముందు మీరు చెప్పిన మాటలు పెట్టుకోండి. మేము అడిగేది ఏమంటున్నాము? మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలనే అమలు చేయమని చెప్తున్నాం. మా సొంతం చెప్తున్నాం. దయచేసి గుర్తుంచుకోండి. సాయన గారు అధికారంలో ఉన్ననుకుంటున్నారు మీరు. ఇంకా మేము అనుకుంటలేమండి. మేము ఎప్పుడు ఇట్లే ఉంటాము. మాకు అధికారం కొన్ని సార్లు ఉంటాము. మాకు అధికారం ఉందా ప్రజల పక్షాలు ఉంటాము. ఉద్యమకారులని, నిరుద్యోగులని అందరినీ తరిమి కొట్టిన గత మీదండి బీఆర్ఎస్ నాయకులది, బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము అర్థం చేసుకుంటున్నాము. బీఆర్ఎస్ ఉద్యమకారులని జైలు సాయి కుమార్ గారు 1 సెకండ్. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారము ఈ ప్రభుత్వం వచ్చి 50 రోజులైంది. మరొక 50 రోజుల సమయం ఉంది. ఈ 50 రోజుల్లో 6 గ్యారెంటీలు పక్కా అమలు చేస్తామని చెప్తారు. అంతే కదా మీరు చెప్పేది? అర్హులైన ప్రతి ఇంటికి, అర్హులైన ప్రతి వ్యక్తికి 6 గ్యారెంటీలు తప్పనిసరిగా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ గారు చెప్పారు. చెప్పిందంటే ఒకసారి ముఖ్యమంత్రి గారు చెప్పినంటే కమిట్మెంట్ అంతే. మేమేదో మాట్లాడము సార్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తా అని చెప్పిన తర్వాత ఇచ్చింది కదా. అది మా కమిట్మెంట్. తెలంగాణ ప్రజల్ని ఏకదాటిగా మోసింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం అవపాల్సింది ఎవరు? బీజేపీ నాయకులు. ఇలాంటి ఇద్దరితో మాట్లాడామంటే ఒక్కోసారి మాకే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే సాయి కుమార్ గారు మనం మెయిన్ టాపిక్లోకి వద్దాము. ఇప్పుడు లోక్సభలో అది కాంగ్రెస్ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉంది. మరి 17 అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల్లో మీరు ఏ మేరకు మీరు పూర్తి స్థాయిలో విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది. మరి టికెట్ల కోసం కాంపిటీషన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని కాకుండా బయటి వారి కోసం కూడా మరి మీ అధిష్టానం చూస్తున్నట్టుంది. ఇదంతా కొంత సమన్వయం చేసుకొని మరి అసెంబ్లీలో కొనసాగినావా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అంటారా? సార్ ఏమంటే ఏ అపరద్దు కాంగ్రెస్ పార్టీ 14 పైగా స్థానాలు గెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎవరు ఏమనుకున్నా 616 కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 14 లోక్సభ స్థానాలు గెలుస్తుంది. మాకు స్పష్టమైన నివేదిక ఉంది. అంటే కేవలం 3 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ బీజేపీకి కేటాయిస్తున్నారా ఇప్పుడు? బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ ఒకటి, ఎంఐఎం ఒకటి. మిగతా 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ గెలుస్తుంది. మీరు అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? కాంగ్రెస్ ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి ఈ 6 గ్యారెంటీ చేరుస్తామని. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో సార్ మేము ఎప్పుడు ఎన్నికలు పోమండి. ప్రజల సంక్షేమమే మాకు విజయము. ఓకే, ఇంకొక 50 రోజుల సమయం మీకుంది. ఓకే, ఈ లోపు సార్ శ్రీనివాస్ గారు, కుటుంబాని కోసమో వ్యక్తి కోసమే మేము పాటుపడము, ప్రజల కోసం పాటుపడతాం. ఓకే,
సరే ఓకే, మీకు మీకు మీ దగ్గర 50 ఎవరు రోజుల కుటుంబాలు- మీకు ఎవరు లేరు, కుటుంబాలే లేవు మీకు కాంగ్రెస్ లో అన్ని కుటుంబాలే కదండి మొత్తం మీ దగ్గర మీ వివేక్ గారు ఎవరు, వినోద్ గారు ఎవరు చెప్పండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంది, మరి సతీమణి గారు ఏంది, ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు వారి తమ్ముడు, ఇవన్నీ కుటుంబాలు కాదా మీకు? ఒక కేసీఆర్ గారి కుటుంబమా? మీ రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, మేనకా గాంధీ వాళ్ళ కొడుకు. ఓకే, జి రామకృష్ణారావు గారు మెయిన్ టాపిక్ వద్దాం మనము. సరే మీరు మరొకసారి సత్తా చాటే విధంగా మీరు ముందుకెళ్తున్నారు. అలాగే ఓకే, కాంగ్రెస్ పార్టీ మాకు 14 స్థానాలు వస్తాయంటున్నారు. మరి ఇక బీజేపీకి సంబంధించి మరి కేంద్రంలో అధికారంలో ఉంది, మరి ప్రజల్లో కొంత కేంద్రంలో బీజేపీ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తాయని ప్రచారం కూడా జరుగుతోంది. మరి బీజేపీకి సంబంధించిన బేతి మహేందర్ రెడ్డి ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. మహేందర్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ మరి అసెంబ్లీ అపజయ నుంచి మేము మేల్కొన్నాము, ఇప్పుడు లోక్సభలో ఖచ్చితంగా మా సత్తా చూపుతాము అని చెప్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి ఇక మెట్టు సాయి కుమార్ చెప్తున్నారు 14 స్థానాలు మేము గెలుస్తామంటున్నారు. కేవలం 3 స్థానాల్లో ఒక స్థానంలో బీజేపీ, ఒక స్థానంలో బీఆర్ఎస్, ఇంకొకటి మరి ఎంఐఎం పార్టీ గెలుస్తా అని చెప్తున్నారు. మీరేం చెప్తారండి? ఒక నిమిషం సాయి కుమార్ గారు, నేను మీరు మాట్లాడేటప్పుడు సైలెంట్ ఉన్నా, మీరు ఒక నిమిషం వెయిట్ చేయండి. సాయి గారు దాన్ని మాట్లాడండి, మీరు ఇద్దరు సైలెంట్ ఉండండి, ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ ఉన్నాను. మాట్లాడండి, అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి, మాట్లాడొద్దు. ఓకేనా? మాట్లాడండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కల్పితాలు మాట్లాడుకోవాలంటే మస్తు మాట్లాడుకోవచ్చు కల్పితాలు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ లేకపోతే అంతకుముందు ఉన్న టిఆర్ఎస్ బీఆర్ఎస్ మాట్లాడడానికి వాళ్ళు కేటీఆర్ గారు కానీ లేకపోతే కేసీఆర్ గానీ వాళ్ళ కుటుంబం కానీ లేకపోతే ఇప్పుడు మన లైవ్ లో ఉన్న జీవి రామకృష్ణ వారు స్వయంగా ఒప్పుకున్నారు, ఏది మేము పొరపాట్లు చేసినాం అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఒక్క నిమిషం అన్న, మీరు మాట్లాడలేదు, ఒక్క నిమిషం మీరు మీకు అవకాశం వచ్చి మాట్లాడండి. పొరపాట్లు చేసినాం అని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. పొరపాటు చేసిన వాళ్ళకు ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు, మొదటి పాయింట్ ఇది. ఇంకోటి ఇక కాంగ్రెస్ విషయానికి వద్దాం, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారం వచ్చింది, ఏదో మా అంటే ఒక 5 సీట్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి 5 సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదో గవర్నమెంట్ నడిపిస్తా అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సంతోషం, ప్రభుత్వం కూలిపోవాలని చెప్పి వాళ్ళు కోరుకోరు. కానీ ఇక్కడ ఉండే విషయం ఏంటంటే గత చరిత్ర కాంగ్రెస్ పార్టీ చూస్తే నమ్మకంగా లేదు. ఎందుకంటే గత చరిత్ర అట్లా కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఎందుకంటే చెంపింగ్ జిల్లాలంతా కాంగ్రెస్ పార్టీలో ఉంటారు ఎక్కువ మంది. కాబట్టి ఎప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడపాలంటే ముళ్ళు మీద సాము లెక్క ఉంటది. ఎందుకంటే ఎవరు ఏందో అర్థం కాదు, అందరికి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది అలా, ఎవరు ఎప్పుడు అవుతారో తెలియదు. ఇప్పుడు 50 రోజులు అయింది, ఇంకా 50 రోజుల వరకే వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి బస్సు ఫ్రీ అన్నారు. బస్సు ఫ్రీ అంటే మీరు ఐటీ పే చేసే వాళ్ళకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో లేడీస్ కు, వాళ్ళకి ఎందుకు మీరు బస్ ఫ్రీ ఇచ్చారు? ఇవాళ బడ్జెట్ సరిపోదండి, వీళ్ళు ఇచ్చే ఫ్రీ ఏదైతే ఉందో బడ్జెట్ సరిపోదు. ఇది ఎవ్రీ ఇయర్ మనకు పెట్టే బడ్జెట్ సరిపోదు, వీళ్ళు ఇచ్చే ఫ్రీ ఇంకా మొదలగాలేదు. ఇప్పుడు అన్న సాయన్న మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ సాయి కుమార్ దాన్ని మాట్లాడండి, తర్వాత మీరు మాట్లాడండి. ఫస్ట్ ఓపిక తెచ్చుకోండి మీరు, ఎందుకంటే నాకు అవకాశం వచ్చి నేను మాట్లాడుతున్నా. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, ఒక్కసారి సైలెంట్ ఉండండి. సైలెంట్ ఉంటే మీరు తప్పు. హలో, సైలెంట్ ఉండండి సాయన, సైలెంట్ ఉండండి. భారతీయ జనతా పార్టీ ఒక పాలన వైపు దేశ ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు గ్రామ స్థాయి నుంచి అందరూ కూడా ఇవాళ దేశానికి ఓటేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. దేశానికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ గ్రామాల్లో కూడా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ చెప్పి స్థానిక సంస్థలు ఎవరైతే ఇతర పార్టీ నుంచి గెలిచారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ డిబేట్ లో పాల్గొన్న సాయి ఆ జి రామకృష్ణ కూడా సెంట్రల్ కు బీజేపీ ఓటేస్తారు. వాళ్ళు కూడా ఏదో మా పార్టీ అంటారు కదా, ఇంటర్నల్ గా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీకి ఉన్న టిఆర్ఎస్ పార్టీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెంట్రల్ కు మాత్రము బీజేపీ ఓటేస్తారు. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళే చెప్పడం జరుగుతా ఉన్నది. ఇప్పుడు మీడియా ఉన్న మా శ్రీనివాస్ గారు వాళ్ళని అడిగే చెప్తారు. వారు మహేందర్ గారు మాట్లాడుకొని ఏదో మన ప్రజలకు తప్పుగా ఓటించే ప్రయత్నం చేయొద్దు.
ఇప్పటికైనా కానీ చెప్తున్నా, ఇవాళ మోడీ గారి నాయకత్వంలో దేశం ముందడుగు వేస్తా ఉన్నది. ఇవాళ జీపీ కూడా 5వ స్థానం చేరుకున్నది. ఇంకా ఈ రెండు టర్మ్ ఇచ్చింది బీజేపీ అవకాశం. 3వ టర్మ్ ఇస్తే దేశం ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో ఇవాళ ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ఇవాళ మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో రెండు కూడా ఒకటే అని చెప్పేసి, ఒకటాలు ముక్కలే అని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తున్నారు. మహేందర్ రెడ్డి గారు ఒక నిమిషం. టీఆర్ఎస్ పార్టీ ఓకే. అదేవిధంగా ఇండియా కూటమి ఏదైతే ఉందో విచ్చకపోతా ఉంది ఇండియా కూటమి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా దేశంలో ఇవాళ వాళ్ళ నాయకత్వం ఎవరైతే ఉన్నారో, గాంధీ కుటుంబం నుంచి వచ్చా అని చెప్పుకునే ఎవరైతే ఉన్నారో, ఈ సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, లేకపోతే ప్రియాంక గాంధీ కానీ, వీళ్ళ నాయకత్వం పైన ప్రజలు సిద్ధంగా లేరు. ఇవాళ ఇది వాస్తవం. ఇది ఎక్కడ గ్రౌండ్ లెవెల్, మీరు గ్రౌండ్ లెవెల్ నాటుతానండి, నేను చూపెడతాను. ఏ గ్రామానికి పోదామని చెప్పండి, ఏ డివిజన్ పోదామని చెప్పండి, ఏ వాడికి పోదామని చెప్పండి. వాళ్ళ మహేందర్ రెడ్డి గారు ఒక నిమిషం. మాకు ఓటింగ్ శాతం కూడా మీరు గమనించారు. తెలంగాణలో ఓటింగ్ శాతం 14% పెరిగిందండి. ఓటింగ్ శాతం బీజేపీ ఎప్పుడు తగ్గలేదు. మేము ఇవాళ 2 సీట్లు 3 సీట్లకు కలిసి 8 సీట్లకు వచ్చాం. మేము ఇక మిగతా ఓడిపోయిన సగం మహేందర్ రెడ్డి గారు ఒక నిమిషం. మహేందర్ రెడ్డి గారు డిపాజిట్ వేయాలని చెప్పేసి మాట్లాడారు. ఎన్నిసార్లు డిపాజిట్ వచ్చాయో మీరు వాస్తవం మీరు ఏదంటే మాట్లాడి ఏదో తప్పుగా ఓటిస్తారని అడగండి. ఇక్కడ మహేందర్ రెడ్డి గారు ఒక నిమిషం. మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎంత, బీజేపీ ఎంత, టీఆర్ఎస్ అందరూ చూస్తూ ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు ఒక నిమిషం. ఓకే, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మనం చూసాము. బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మరి కాంగ్రెస్ 64 సీట్లో గెలిస్తే మీ పార్టీ 8 సీట్లలో గెలిచింది. అందులో సందేహం లేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మరి కొన్ని రోజుల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరి ఖచ్చితంగా 17 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఉన్నారా? ఉంటే మరి ఎంతమంది సత్తా చాటే అవకాశం ఉంది? అది చెప్పగలుగుతారా ఒక మాటలో? ఇప్పటికే డబుల్ డిజిట్ దాటుతాయని చెప్పేసి సర్వేలు అని చెప్తా ఉన్నాయి. ఎందుకంటే 10 సీట్ల పైన భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో లోక్సభ సీట్లు రాబోతున్నవి. వాళ్ళు బీజేపీ నుంచి పోటీ చేస్తేనే గెలుస్తామన్న నమ్మకం కూడా ఇతర పార్టీలో కలిగింది. ఓకే, ఒక నిమిషం. ఓకే, మీరు 10 సీట్లో రామకృష్ణారావు గారు మీరు మాట్లాడండి. నేను ఒక్కటే విషయం మాట్లాడుతుంటే నేను లెంత్ చెప్ప. ఫస్ట్ థింగ్, మేము తప్పు చేస్తామని కాదు అన్నది. మా పార్టీ పరంగా కొన్ని ఆర్గనైజేషన్ పరంగా కొన్ని తప్పులు జరిగినాయి, దాన్ని సవరించుకుంటాం అని చెప్పినాం. మేము తప్పు చేసిన వల్ల. ఓకే, రామకృష్ణారావు గారు ఓవరాల్ గా ఫైనల్ గా చెప్పండి, ఎన్ని స్థానాల్లో మీరు గెలుస్తారు? ఇప్పుడు మీరు ఇక్కడ ఎవరైనా అన్ని మేము గెలుస్తామంటారు. తెలంగాణ ప్రకారము పోయినసారి మా ఒక అంకె చెప్పండి రామకృష్ణారావు గారు, ఒక అంకె చెప్పండి మీరు. సార్ మేము మాకున్న ఇష్యూ ప్రకారం 100% మేము 16 సీట్లు మేము గెలవబోతున్నాం. వాళ్ళు ఏ మాత్రం ఓకే. సో మరి ఇక డిబేట్ టైం అయిపోయింది. థ్యాంక్ యూ మరి పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. సో ఓవరాల్గా మరి 3 పార్టీలు కూడా తెలంగాణలో అత్యధిక శాతం మేమే గెలుస్తామంటుంది. అలాగే కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుస్తామని చెప్తుండగా మరి ఇక బీజేపీ అయితే 10 సీట్ల పైగా మేము గెలుస్తామంటుంది. బీఆర్ఎస్ పార్టీ 16 సీట్లలో మేము గెలుస్తామని చెప్తుంది. ఓవరాల్గా మరి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, ప్రజలు ఇప్పుడు ఏ వైపుకున్నారనేది మాత్రం రానున్న లోక్సభ ఎన్నికల్లో తేలనుంది. ఈ నేపథ్యంలో మరి పార్టీల కాన్ఫిడెన్స్ మరి ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు, లోక్సభలో ఏ పార్టీకి మరి కేంద్రంలో కావచ్చు మరి రాష్ట్రంలో మద్దతు తెలుపుతారు అనే విషయం మాత్రం తేలాల్సి ఉంటుంది. సో ఇది ఇవాళ డిబేట్. మరొక డిబేట్తో రేపు కలుసుకుందాం. చూస్తూనే ఉండండి News 360.